బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. నల్గొండ పార్లమెంట్ సీటు ఆశించిన చిన్నపరెడ్డి టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావును అడిగి తెలుసుకుందాం. పుల్లారావు చెప్పండి, అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా వరుసగా అయితే పార్టీలు మారుతున్నట్లు తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేత అసలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమంటున్నారు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి ఎదుగుదల తగ్గుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఆ పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భం అయితే ఉండడం జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించేసి ఎంపీ టికెట్స్ తమకు లోక్సభ టికెట్స్ వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు భావించడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా అధినేత కూడా గతంలో మాటించిన సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ సమయం దగ్గరికి వచ్చిన సమయంలో తమకు టికెట్ ఇస్తా అని చెప్పి మాటించి ఆ మాట తప్పారని చెప్పేసి కూడా కొద్దిమంది పార్టీని వీడుతూ పోతున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులు కావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతూ బీఆర్ఎస్ పార్టీకి భవితవ్యం లేదని భావించేసి కూడా చాలా మంది నాయకులు మాత్రం పార్టీని వీడుతున్న సందర్భాలు ఎక్కువని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో దీనికి సంబంధించేసి చాలా మంది నాయకులు కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ సీట్లను పుచ్చుకోవడం కూడా జరిగిందని చెప్పవచ్చు. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్యానంపూడి సైద్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో జాయిన్ కావడం, అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైన శక్తి రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ క్లాస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజు తేరా చిన్నపరెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి మాజీ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతుంటే అతను నల్గొండ లోక్సభ టికెట్ ను తేరా చిన్నపరెడ్డి ఆశించారు. కాకపోతే తేరా చిన్నపరెడ్డిని కాదని చెప్పేసి ఈ రోజు కంచెల కృష్ణారెడ్డి టికెట్ అనౌన్స్ చేయడంతో మాత్రము తేరా చిన్నపరెడ్డి మాత్రము దీనిపై తీవ్రమైన రాగం ఎక్కువ. ఎందుకంటే గతంలో నాకు మాట ఇచ్చారు, ఆ ఇచ్చిన మాట పట్ల మీరు కట్టుబడి లేదు కాబట్టి ఈ పార్టీలో ఉండటం కూడా నాకు ఇష్టంగా లేదని చెప్పేసి కూడా తేరా చిన్నపరెడ్డి తన యొక్క లేఖలో ప్రస్తావించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించి చేయడం జరిగింది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.